నమస్తే అండి. సో, నేను మీ భవానీని వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. సో, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగుండాలి. ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం స్టార్టింగ్ డే అంటే కార్తీక మాసం ఫస్ట్ డే రోజున నేను తీసిన వీడియో అనమాట. సో, మనకి కార్తీక మాసం రానే వచ్చేస్తుంది కదా. సో, కార్తీక మాసం వస్తే చక్కగా తెల్లవారుజామునే లేచి పూజ చేసుకుంటారు కదా. సో, అలాగే అత్తయ్య నేను ఇద్దరం కూడా ఎగ్జాక్ట్గా 4 గంటలకల్లా లేచాము. సో, చక్కగా 4 గంటల గల అత్తయ్య నేను ఇద్దరం కూడా లేచాము. లేచిన వెంటనే చక్కగా ఇల్లది శుభ్రం చేసుకొని సో, ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇదిగోండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్తయ్య వచ్చేసి ఇదిగోండి తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేశారు. మాకు బయట తులసమ్మ దగ్గర పెద్దగా స్పేస్ ఉండదన్నమాట. బయట గోడ మీద తులసమ్మని పెడతాం కాబట్టి చిన్నగా ముగ్గు వేసేసి దీపం అయితే పెడుతూ ఉంటాము. సో, ఈ కార్తీక మాసంలో చాలా మంది కూడా స్వామి మాల ధరిస్తూ ఉంటారు, స్వామి మాల వేసుకుంటారు. అండ్ అలాగే మనం కూడా తెల్లవారుజామునే లేచి చక్కగా చన్నీళ్ళతో స్నానం చేసి ఆ శివయ్యకి పూజ చేసుకుంటూ ఉంటాము, టెంపుల్కి వెళ్ళిస్తూ ఉంటాము, ఉపవాసాలు ఉంటాం, పౌర్ణమి ఉంటుంది. అండ్ అలాగే కొంతమంది ఏదో ఒక సోమవారం ప్రతి సోమవారం కూడా కొంతమంది కొన్ని పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతి ఒక్క రోజు పాజిటివ్ వైబ్స్తో చాలా ప్లెజెంట్గా గడిచిపోతూ ఉంటుంది కదా. సో, అందుకే నాకైతే ఈ కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. సో, ఫైనల్గా ఇదిగోండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, యాక్చువల్గా మేము చీకటితో వెళ్దాం అనుకున్నాం టెంపుల్కి, కానీ కొంచెం లేట్ అయిందనమాట. ఎందుకంటే చిరస్విని మళ్ళీ మేము టెంపుల్ నుంచి రాగానే స్కూల్కి పంపించాలి కదా అని చెప్పేసి ముందరగానే నేను ఇంట్లోనే వంట చేసి టెంపుల్కి వెళ్ళాను అనమాట. అందుకోసం కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ టెంపుల్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సో చిరస్విని రెడీ చేయాలి, ఇంట్లో వంట చేయాలి అంటే మళ్ళీ చిరస్వికి లేట్ అయిపోతుంది స్కూల్కి అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందలుగానే మేము టెంపుల్కి వెళ్ళే ముందలుగానే నేనైతే వంట అయితే చేసేసాను. సో, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు గుడికి వెళ్తున్నాం కదా, గుడిలో పూజ చేయాలన్నట్టుగా ఇవన్నీ తీసుకెళ్తూ ఉన్నాను అనమాట. సో, గుడికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అన్నట్టుగా కార్తీక మాసంలో నేనైతే ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే సో వెళ్ళి చెక్ చేయండి. సో, ఆల్రెడీ నేను షార్ట్ పోస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను దానికే సపరేట్గా చాలా నీట్గా ప్యాక్ చేసుకున్నాను. సో, బియ్యం పిండి ఒక దాంట్లో బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటాం కదా, ఇలా సాంబ్రాణి కడ్డీలు నువ్వుల నూనె కూడా ఒక చిన్న డబ్బాలు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇట్లా పూలు అగ్గిపెట్టి అయితే అస్సలు మర్చిపోకూడదు కాబట్టి అగ్గిపెట్టి పెట్టుకున్నాను. ఇట్లా నాప్కిన్ అయితే మనకి కంపల్సరీ కావాలి కదా. సో, పసుపు కుంకుమ అది అవుతూ ఉంటుంది తుడుచుకోవడానికి అని చెప్పేసి నాప్కిన్ అయితే కంపల్సరీ తీసుకెళ్తాను. ఇంకా న్యూస్ పేపర్ వచ్చేసి ఇంకా గుళ్ళో మనం పూజ చేస్తూ ఉంటాం కదా, సో కింద కూర్చోకూడదు అన్నట్టుగా న్యూస్ పేపర్ అయితే తీసుకెళ్తున్నాను అనమాట. నార్మల్గా ఇంట్లో అయినా కింద కూర్చున్నాము అంటే చాప కానీ ఏదైనా మ్యాట్ చిన్న స్టూల్ కానీ ఇట్లా వేసుకొని కూర్చొని ఆ తర్వాత మనం పూజ అయితే చేయాలి. సో, ఇక్కడ వచ్చేసి ఇదిగోండి నేను చిరస్వికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో, ఇక్కడ లంచ్లోకి నేను పెరుగు చట్నీ చేస్తున్నాను, అలాగే బెండకాయలు కూడా కట్ చేస్తున్నాను అనమాట. సో, ఇక్కడ పెరుగు చట్నీలోకి తాలింపు అయితే వేస్తూ ఉన్నాను. ఆల్రెడీ రైస్ నేను నానబెట్టున్నాను అనమాట. సో, వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోనే జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అని చెప్పేసి బియ్యం కడిగి పెట్టాను. సో, ప్రెషర్ కుక్కర్లోనే. సో, ఇదిగోండి మేము ఫైనల్గా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో, ఆటో బుక్ చేసుకొని వెంటనే ఇదిగోండి 6:30 కల్లా సూర్యుడు రానే వచ్చేసాడు. మేము టెంపుల్కి వెళ్ళే కల్లా యాక్చువల్గా చీకటితో వెళ్దాం అనుకున్నాము, బట్ కానీ పిల్లలతో వాళ్ళకి ప్రతిదీ కూడా మనం పర్ఫెక్ట్గా చేసి పెట్టుకుంటేనే కదా అన్నట్టుగా మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ప్రతిదీ కూడా చేసుకొని ఆ తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసాము.
అనమాట. ఫైనల్‌గా గుడిలో మా పూజ అయితే అయిపోయింది. సో, ఇప్పుడైతే ఇంటికెళ్ళాలి. ఇంటికెళ్ళిన వెంటనే మళ్ళీ చిరస్విని లేపి సో, ఫాస్ట్‌గా రెడీ చేసి స్కూల్‌కి పంపించాలి. అసలే గుడిలో కొంచెం లేట్ అయిపోయింది. సో, అందుకని ఇంతటితో ఈ వీడియోకి ఎండ్ ఇచ్చేద్దాము. సో, అంతకంటే ముందుల మీలో ఎవరైనా గనుక ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.